ఈ సృష్టిలో ఆకాశం కన్నా సముద్రంలోనే రహస్యాలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటారు. కానీ అత్యంత రహస్యమైనది, భయంకరమైనది మృత్యువు. మృత్యువు తలుచుకుంటేనే అందరికీ భయం వేస్తుంది. ఒక ఆస్ట్రేలియన్ వనిత రోగులకి సేవ చేస్తూ ఒక 10 మంది రోగుల్ని, మృత్యుముఖంలోకి వెళ్ళిన రోగుల్ని పరిశోధన చేసి వాళ్ళ అభిప్రాయాలు రికార్డు చేసిందిట. వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే, మేము అనుకున్నట్టుగా బతకలేకపోయాం, మా మనసుకి తోచినట్టుగా బతకలేకపోయాం, ఇతరుల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే మేము బతికాం అని ఫీల్ అయ్యారట. కొంతమంది స్నేహితులతో ఎక్కువ గడపలేకపోయామని, మరికొంతమంది అనవసరంగా సమయాన్ని వృధా చేసి ఎన్నో ముఖ్యమైన పనులు చేయలేకపోయామని, మరికొంతమంది మనసులో అనుకున్నవన్నీ కూడా నిర్భయంగా చెప్పలేకపోయామని, సిగ్గు అభిమానం అడ్డొచ్చి మా మనోభావాలను ప్రకటించలేకపోయామని, ఇలా రకరకాలుగా బాధలు పడ్డారట. కొంతమంది చేయగలిగినవన్నీ చేయలేకపోయాం, ఇంకా చేయవలసినవి ఎన్నో ఉన్నాయి అని బాధపడ్డారట. అంటే వాళ్ళకి వచ్చే మృత్యు భయం కన్నా వాళ్ళు ఏం చేయలేకపోయారో వాటిని ఆలోచించుకుంటూ బాధపడ్డారు చాలామంది. అందుచేత మనకి ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ముందు నుంచి కూడా మనం సాధన చేయాలి. ఏ రకమైన సాధన చేయాలి? మనం అనుకున్నవి పోస్ట్పోన్ చేయకుండా చేయడం అనేది ముఖ్యం. మీనమేషాలు లెక్క పెట్టకూడదు. మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆలస్యం చేయకూడదు, చేసేయడమే. ఏ కార్యక్రమైనా అంతే. పుణ్య కార్యక్రమాలు, దాన కార్యక్రమాలు అనుకున్న వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసేయండి. మృత్యు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అందుచేత దాని గురించి ఆలోచన చేయకుండా మన కార్యక్రమం మనం ఆలస్యం చేయకుండా చేసుకోవడమే. అదే మంచి పని. మనం మరణించే ముందు మనం తప్పుల్ని మనమే గుర్తు తెచ్చుకొని బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏమంటారు?